స్పైడర్-మ్యాన్ 4 మూవీని ఎంసీయూ గ్రౌండెడ్ గా తీయాలంటే సోనీ మల్టీవర్సల్ గా ప్లాన్ చేసి ఫ్యాన్స్ గుణపం దింపాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అయితే సోనీ అండ్ ఎంసీయూకి మధ్య ఓ మంచి డీల్ అయితే కుదిరిందంట. అది మూవీకి కొద్దిగా మంచి చేసే అవకాశం అయితే ఉంది. అదేంటి, ఇంకా ఆండ్రూ గార్ఫీల్డ్ యొక్క అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 3 వస్తుందా లేదా, తన ఫ్యూచర్ ఏంటి, తర్వాత టోబీ మ్యాగ్వైర్ యొక్క స్పైడర్-మ్యాన్ 4 అనేది ఇప్పుడు వినిపిస్తుంది కదా, అది వచ్చేందుకు ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంది, వీటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో పక్కా లాస్ట్ వరకు చూసేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంక స్పైడర్-వర్స్లోకి దూకేద్దామా? సోనీ ఆల్రెడీ ఇప్పటికే మొత్తంగా తడిచిపోయింది. ఫ్యాన్స్కి ఏం ఇవ్వాలో కాకుండా డబ్బులు ఎలా బొక్క చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మూవీస్ని చేశారు. అసలు మంచి కంటెంట్, క్యారెక్టర్స్, వాటిని స్క్రీన్ పైన చూపించేందుకు మనీ, దాన్ని ఆదరించే ఫ్యాన్స్, ఇంత మంచి పాసిబిలిటీస్ ని పెట్టుకుని పిచ్చోడి చేతికి బంగారం దొరికినట్లు స్పైడర్-మ్యాన్ రిలేటెడ్ క్యారెక్టర్స్ అన్ని వీళ్ళకి ఇచ్చారు. అదే క్యారెక్టర్స్ తో జనాలను అయితే సావమింగుతున్నారు. ఈ దారిలో ఇప్పటికే ఎవరు అడగని కళాఖండమ్స్ అయితే దింపారు. ఫ్యాన్స్ యొక్క ఓపికతో వీళ్ళైతే ఆడుకుంటున్నారు. అది చివరికి దారుణంగానే ఎండ్ అయ్యింది. అయితే అయ్యిందేదో అయ్యింది. కనీసం ఎంసీయూ స్పైడర్-మ్యాన్ జోలికి రాకపోతే అదే 10,000 అనుకునే లోపల అని స్పైడర్-మ్యాన్ 4 విషయంలో కూడా తలకాయి, మెడకాయి, గుండెకాయి, వాట్నాట్ ప్రతి కాయ వేసి మన కాయల్ని పిండేస్తున్నారు. స్పైడర్-మ్యాన్ 4కి కెవిన్ మోహన్ ప్లాన్ చేసిన స్టోరీ మీకు తెలుసు కదా, అదే గ్రౌండెడ్గా స్ట్రీట్ లెవెల్లో ప్లాన్ చేశాడు కదా. కానీ వీళ్ళు మాత్రం నో వే హోమ్ లాంటి మల్టీవర్సల్ మూవీ కావాలి, అప్పుడు కదా మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి మామూలు టార్చర్ పెడుతున్నారు. ఒక్కసారి అంటే అలాంటి మ్యాజిక్ అనేది వర్కౌట్ అయ్యింది. అంతేగాని ప్రతిసారి డబ్బుల కోసం అలాంటిదే కావాలంటే కష్టం. అది ఆలోచించకుండా, ఫ్యాన్స్ ని పట్టించుకోకుండా ఎంసీయూ స్పైడర్-మ్యాన్ కూడా వాళ్ళ కళాఖండమ్స్ లిస్ట్ లో చేర్చాలని చెప్పేసి ఇప్పుడు కంకణం కట్టుకున్నారు. కానీ కెవిన్ మామ మాత్రం మీరేమన్నా చేసుకోండి, నేనైతే నా ఉద్దేశాన్ని మార్చుకునేది లేదు, ఈ మూవీని మీ చేతుల్లో పెట్టేది లేదని చెప్పేసి మూతి మీద కొట్టడంతో వెనక్కి వెళ్ళారనమాట. ఇంకా దాంతో సోనీ సరే గురు, నువ్వు అనుకున్నట్టే గ్రౌండెడ్గా ప్లాన్ చేయి, కాకపోతే కనీసం మూవీ ఎండింగ్ లో మల్టీవర్స్ ని టీజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. దానికి కెవిన్ మామ చూద్దాంలే అన్నాడు. సో ఈ విధంగా చూస్తే వచ్చిన న్యూస్ ప్రకారం స్పైడర్-మ్యాన్ 4 అయితే గ్రౌండెడ్ గానే ఉండబోతుంది. కేవలం క్లైమాక్స్ లో మల్టీవర్స్ ని అయితే చూపిస్తారంట. దీనికి ముందు మూవీని సగం గ్రౌండెడ్ గా, సగం మల్టీవర్సల్ గా అయితే అనుకున్నారు. స్టోరీ కూడా ఉంది, మీకు కావాలంటే వీడియో చేస్తా, లేదు అనుకుంటే ఓకే. ఇప్పుడైతే ఆ ప్లాన్ అయితే వీళ్ళు అనుకోవట్లేదంట. పూర్తిగా ఈ మూవీని కెవిన్ మావ చేతిలో వదులుతున్నారు. కేవలం క్లైమాక్స్ లో మల్టీవర్స్ కి సంబంధించి టీజ్ అనేది ఉండబోతుంది. సో ఈ విషయం అయితే ఒక మూవీ ప్రకారం చూసుకుంటే గుడ్ న్యూసే. ఇంకా ఈ సోనీ ఈ ఒక్క విషయమే కాకుండా ప్రతి దాంతో గెలికిందనమాట. అందులో ఎంసీయూ ఇప్పుడు 2025లో ఫ్యాంటాస్టిక్ 4 ఇంకా బ్లేడ్ మూవీస్ని అయితే దింపుతుంది. కానీ ఇక్కడ వాటితో పాటు స్పైడర్-మ్యాన్ 4ను కూడా దింపాలని చెప్పేసి కెవిన్ మామకి అయితే వీళ్ళు టెన్షన్ పెట్టారు. దానికి కెవిన్ మామ నీ మూవీస్ని ఇలానే ఎలాంటి ప్లాన్ లేకుండా మెంగపెట్టుకున్నారు, దీని జోలికి అయితే రావద్దు, మీదిలాగా ఇది కూడా మింగేస్తుంది, సో దీనికి రావద్దు అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్కి హైకోర్టు ముటిక్కాయలు వేసినట్టు వేశారంట. ఇంకా అలానే వీళ్ళు దీనికి మల్టీవర్సల్గా చేయాలనుకున్నప్పుడు కొన్ని డిమాండ్స్ అయితే చేశారు. అందులో ఈ మూవీలో వచ్చేసరికి నార్మన్ ఆస్బార్న్, మిస్టీరియో, వెనమ్, క్రేవెన్ ది హంటర్, స్కార్పియన్, మైల్స్ మొరాల్స్ ఇలాంటి క్యారెక్టర్స్ అన్నిటినీ చూపించాలని చెప్పేసి ప్లాన్ చేశారంట. ఏదో ఒక్కసారంటే వర్కౌట్ అయింది. అదే ఫార్ములా మళ్ళీ వాడారంటే ఇంకా అస్సామే. మూవీలో జనాభా పెరిగే కొద్దికి కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది, ఇంకా వాళ్ళ స్క్రీన్ టైం కూడా తగ్గిపోతుంది. అది ఈ మూవీకే పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఇదైతే జరగకుండా ఉంటే బెటర్. ఆల్రెడీ స్పైడర్-మ్యాన్ 3 విషయంలో, అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 2 విషయంలో ఇదే జరిగింది. నో వే హోమ్ అంటే కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి వర్కౌట్ అయింది. ప్రతిసారి అదే మ్యాజిక్ అంటే కష్టం. ఇంకా అలానే నో వే హోమ్ టైంలో క్రేవెన్ ది హంటర్ అయితే ఎంసీయూ వాడాలనుకుంది. దానికి కెవిన్ మామ అయితే అడిగాడు, మేము ఇలా వాడుకుంటాం అని చెప్పేసి. దానికి మాత్రం సోనీ ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము ఇప్పుడు సోలో మూవీని ప్లాన్ చేస్తున్నాము, దాని తర్వాత కావాలంటే మీ మూవీస్లో వాడుకోండి అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా దాంతో ఆ ఐడియా అనేది పక్కనకి వెళ్ళిపోయింది. అవును, వీళ్ళు తీసేవన్నీ పెద్ద $1 బిలియన్ సినిమా అని చెప్పేసి ఇంకెవ్వరు వాడకూడదు క్యారెక్టర్స్, ఎందుకంటే ఆ లోపల హైప్ పడిపోతుంది కదా క్యారెక్టర్కి. అందుకని చెప్పేసి మామకైతే ఈ క్యారెక్టర్ని ఇవ్వలేదంట. ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేసరికి ఇందులో మైల్స్ని చూపించే అవకాశం ఉంది. జస్ట్ ఫీస్ట్ ఆర్గనైజేషన్లో ఒక హెల్పర్గా తనైతే కనిపించవచ్చు. ఇంకా అలానే తనని ఫ్యూచర్కి సెటప్ చేస్తారు. అలానే ఇందులో డెడ్ డెవిల్ అండ్ యాంట్‌మ్యాన్ అయితే కనిపిస్తారు. వాళ్ళు పీటర్కి కింగ్ పిన్ని ఎదుర్కొనే దానికి సహాయపడతారు. సో టోటల్గా స్పైడర్-మ్యాన్ 4కి సంబంధించి ఇదైతే న్యూస్.
మూవీ అయితే మ్యాక్సిమం గ్రౌండెడ్గానే ఉండబోతుంది. లాస్ట్లో మల్టీవర్సల్ టచ్ అనేది ఇచ్చి దాని సీక్రెట్ వర్స్కి అయితే కనెక్ట్ చేస్తారు. ఇంకా తర్వాత ఆండ్రూ గార్ఫీల్డ్కి అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 3 వస్తుందా, తన ఫ్యూచర్ ఏంటి? అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 3 వస్తుందా అంటే రాదు, కష్టం. అసలు నిజానికి మాట్లాడుకోవాలనుకుంటే అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 3 తప్ప సోనీని ఇంకే మూవీ కాపాడలేదు. మన ఆండ్రూ బాబు ఉంటేనే వాళ్ళని కాపాడగలుగుతాడు. అలాంటి క్యారెక్టర్ని వదిలేసి మేడం వెబ్, ప్రిన్సిపల్ బెడ్, ఫ్యూచర్ షెడ్ ఇలాంటి సినిమాలు తీసుకుంటే ఇంక వాళ్ళు కూడా షెడ్కి వెళ్ళాలి. అసలు ఇంత మంచి క్యారెక్టర్ని, స్టోరీని పెట్టుకొని దాన్ని వదిలేసి మిగిలిన చెత్త సినిమాలు తీసుకుంటున్నారు చూడు. వీళ్ళని దేంతో కొట్టాలో అర్థం కావట్లే. కాదు, మోర్బియస్, మేడం వెబ్, క్రేవన్ ది హంటర్, ఆఖరికి ఎల్ముట్టో అని చెప్పేసి కూడా దాన్ని కూడా ఆలోచించినారే. అట్లాంటి వరస్ట్ మూవీస్కే వీళ్ళు బడ్జెట్ పెట్టినప్పుడు అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 3 లాంటి ఫ్యాన్స్ కి నచ్చే మూవీ ఎందుకు ఇవ్వరు? రవ్వంత కూడా ఆలోచన లేదు. ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం వాళ్ళైతే అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 3 అయితే ఇవ్వరంట. కేవలం ఆండ్రూ ఫ్యూచర్ కి సంబంధించి కొద్దిగా బెటర్ గానే ఉంది. అదేంటంటే తనని ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే తీసుకురాబోతున్నారు. సీక్రెట్ వర్స్ కానీ సోనీ వర్స్ లో మల్టీవర్స్ గా ఒక మూవీ అయితే ప్లాన్ చేస్తున్నారు లైవ్ యాక్షన్ లో, స్పైడర్ వర్స్ ది. సో అలాంటి మూవీస్ కి ఇంకా స్పైడర్-మ్యాన్ 4 ఇట్లాంటి మూవీస్ లో తనైతే తీసుకొని వస్తున్నారు. కేవలం ఒక క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్స్ అయితే తను తీసుకొస్తున్నారు. సోలో ప్రాజెక్ట్ గా అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 3 అయితే ఎవరంట, పందికేం తెలుస్తుంది పాండ్స్ పౌడర్ వాసన. ఇంకా అలానే టోబీ మ్యాగ్యూర్ యొక్క స్పైడర్-మ్యాన్ 4 కి సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ అయితే తిరుగుతుంది కదా. స్పైడర్-మ్యాన్ 3లో శాండ్ మ్యాన్ కనిపించిన థామస్ హైడెన్ చర్చ్ అయితే ఆ మూవీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అన్నారు. అది జస్ట్ ఒపీనియన్ మాత్రమే. మీరు సోనీ లాంటి కంపెనీని పెట్టుకొని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ మూవీ వస్తుందని చెప్పేసి? ఇప్పుడు శామ్ రామీకి, టోబీకి చాలా ఇంట్రెస్ట్ ఉందంట ఈ మూవీ తీసేదానికి. కానీ ఆడుండేది సోనీ, మార్వెల్ కాదు, డిజ్నీ కాదు. సో ఈ ప్రాజెక్ట్స్ అయితే జరగవు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదో తెలియని శక్తి వచ్చి సోనీని మింగిందంటే అప్పుడేమన్నా చేంజెస్ అనేవి జరిగి మనం అనుకుంది జరగచ్చు. సో ప్రజెంట్ అయితే ఈ ప్రాజెక్ట్స్ రావు. కేవలం క్రాస్ ఓవర్స్ లో టోబీ ఆండ్రూ కనిపిస్తారు. సోనీ అయితే పోయింది, ఇంకా మర్చిపోండి, ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో టోటల్ గా న్యూస్ అయితే ఇది. దీనిపైన మీరే అనుకుంటున్నారు? కమెంట్స్ చెప్పండి. ఇంక వీడియో ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.